ఈ ప్రపంచం చెప్తే ఈ ప్రపంచంలో 2 ప్రకారంగా కారణాలు ఉంటాయి. ఒకటి 4 మహాభూత రూపాలు. రెండవది మన మనస్సులో పుట్టిన కారణాలు. మన మనస్సులో పుట్టిన రంగాలు, శబ్దాలు, స్పర్శాలు వగైరా వగైరా. మన మనస్సులో పుట్టిన రంగాలు, మన మనస్సులో పుట్టిన రంగాలతో కలిసి మన మనస్సులో కొన్ని వస్తువులు పుడుతుంది. నేను ఉన్నాను అని ఆలోచన కూడా పుడుతుంది. ఈ ఆలోచనతో ఇది నాది, అది నాది అని ఆలోచన కూడా పుడుతుంది. అందుకే మన మనస్సులో ఒక లోకం పుడుతుంది. ఈ లోకంలో మనం జీవిస్తాము. బుద్ధ భగవానుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు ఈ కారణం గురించి. ప్రతిత్య సముపాదంతో కలిసి మనం ఈ కారణాల గురించి నేర్పుకుందాం. నేను ఉన్నాను అని ఆలోచన ఎలా పుడుతుంది? కానీ ఈ ప్రపంచంలో జీవించిన వ్యక్తులకు ఈ కారణం గురించి తెలియలేదు. ఈ కారణం గురించి తెలియలేదు. ఎందుకంటే బుద్ధ భగవానుడు ద్వారా చెప్పిన ఈ ధర్మం గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ ధర్మం అర్థం చేసుకోవడానికి మనకు పుణ్యం కావాలి. పుణ్యం లేకపోతే ఈ ధర్మాన్ని సాధించడం, ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మరియు చాలా అసాధ్యం. అందుకే ముఖ్యంగా మనం పుణ్యకర్మం చేసి ఈ పుణ్యానికి సహాయంగా ఈ ధర్మం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది చాలా ముఖ్యమైనది. లేకపోతే మన మనస్సులో పుట్టిన ఈ లోకం, ఈ ప్రపంచం సత్యమైనది అని అంటాం. మన మనస్సులో పుట్టిన ఈ ఆలోచనలు ఒక లోకం అని అంటాం. ఒక లోకం అని అనిపిస్తున్నా, కానీ ఇది లోకం కాదు. ఇది ఒక ప్రపంచం కాదు. 4 మహాభూత రూపాలుతో పుట్టిన లోకం అంటాం. అది లోకం. అంటే ఈ వైట్ బోర్డ్ లోకం. కానీ ఈ వైట్ బోర్డ్లో వైట్ ఈ రంగు లేదు. ఈ రంగు మన మనస్సులో పుడుతుంది. కానీ వైట్ బోర్డ్ ఉంది. ఈ వైట్ బోర్డ్ కూడా అనిత్యమైనది. అనిత్యమైన అంటే హేతువులు కలిసి పుట్టిన ఒక ప్రభావం. ఈ వైట్ బోర్డ్ కూడా ఒక ప్రభావం అంటే ఒక ఇఫెక్ట్. ఈ బల్ల
కూడా ఒక ఇఫెక్ట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి వస్తు ఒక ఇఫెక్ట్. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి వస్తువు అనిత్యమైనది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనిత్యం అంటే హేతువులు కలిసి పుట్టిన ప్రభావం. బుద్ధ భగవానుడు చెప్పాడు, హేతు ఫలితాలు గురించి నియమం, ధర్మం. హేతువులు కలిసి ఒక ఫలితం పుడుతుంది. హేతువులు కలిసినప్పుడు ఒక ఫలితం పుడుతుంది. ఈ ఫలితం ఒక వస్తువు కాదు. వస్తువు అంటే ఒక ఫిక్స్ వస్తువు కాదు, ఒక ఫిక్స్ విషయం కాదు. అది ఒక ఇఫెక్ట్. అందుకే ఈ వైట్ బోర్డ్, ఈ కలము ఒక ఫిక్స్ వస్తువు కాదు, అది ఒక ప్రభావం. ప్రభావం అంటే 4 మహాభూత రూపాలు కలిసినప్పుడు పుట్టిన ఒక సంయోగం. అందుకే మనం దీనికి సంయోగం అంటాం. ఇది ఒక సంయోగం. ఇది ముఖ్య ద్రవ్యం కాదు, ఇది మూల ద్రవ్యం కాదు, ఇది ఒక సంయోగం. ఎందుకంటే ఇంట్లో హేతువులు మాత్రమే ఉంటాయి. హేతువులు తప్ప ఏదైనా లేదు ఇంట్లో. హేతువులు మాత్రమే ఉంటాయి. ఈ హేతువులు కలిసి ఈ ప్రభావం పుడుతుంది. అందుకే ఇది ఒక ప్రభావం. బుద్ధ భగవానుడు చెప్పాడు, ఇది దుఃఖం అని. దుఃఖం అంటే మానసిక బాధలు కాదు. మానసిక బాధలు, శారీరకమైన బాధలు, మానసికమైన బాధలు, రకరకాలుగా బాధలు ఉంది. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు దుఃఖం. ఈ దుఃఖం, ఈ పదంలో ఒక వేరే అర్థం ఉంది. విభిన్నమైన అర్థం ఉంది. ఈ అర్థం ఒక సంయోగం. ఇది ఒక సంయోగం. సోడియం క్లోరైడ్ అంటే ఒక సంయోగం. సోడియం ఒక హేతు, క్లోరిన్ రెండవ హేతు. ఈ ఒకటి హేతు రెండవ హేతు కలిసినప్పుడు సోడియం క్లోరైడ్ పుడుతుంది. ఈ సోడియం క్లోరైడ్లో సోడియం క్లోరైడ్ లేదు, కానీ సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. సోడియం మరియు క్లోరిన్ మాత్రమే ఉంటాయి. సోడియం క్లోరైడ్ ఇది ఏకత్వం ఉండదు. సోడియం క్లోరైడ్లో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది, కానీ సోడియం క్లోరైడ్ ఉండలేవు. ఎందుకంటే సోడియం క్లోరైడ్ అంటే ఒక ప్రభావం. ప్రభావంలో ఒక వస్తువు లేదు. మీ శరీరం అంటే ఒక ప్రభావం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసినప్పుడు పుట్టిన ఒక ప్రభావం మీ శరీరంలో. అందుకే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తప్ప ఏదైనా శరీరం ఇంట్లో లేదు. ఉంటే, ఏదైనా శరీరం కూడా ఉంటే 2 శరీరాలు ఉంటాయి.
ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, ఒక శరీరం కూడా ఉంటాయి. అంటే 2 శరీరాలు ఉంటాయి. ఇది అసాధ్యం. అందుకే ఈ సంయోగం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫెక్ట్స్ గురించి, ప్రభావం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.